హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మాది గుమ్మడికాయ కూర. నేనెప్పుడు మార్కెట్ నుంచి గుమ్మడికాయలు తీసుకొచ్చినా వండుకుందామని, మా పిల్లలు దానికి హోల్ పెట్టేసి అందులో కొంచెం నెయ్యి, బెల్లం వేసేసి ఉడకబెట్టేసి తినేస్తున్నారు. ఇలా కాదులే అని చెప్పేసి ఎలాగైనా వండాలని చెప్పేసి ఈరోజు త్వరగా స్టార్ట్ చేశాను. ఈ గుమ్మడికాయ చాలామంది పీల్ తీరు, కొంతమంది తీస్తారు. నేను తీస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తింటారో తినరో అని కొంచెం ముదిరినట్టుగా అనిపించింది. అయితే ఈ కర్రీకి ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా సోంపు వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడంటే మార్కెట్‌లో కొనుక్కొస్తున్నాం గానీ, మా చిన్నతనంలో అయితే చేలగట్ల దగ్గర రోడ్లకి ఇరువైపులా కందకాల్లో మొక్కలు పడి మొలిసి కాయలు ఎక్కడ చూసినా చాలా కాయలుండేయి. వాటిని ఎవ్వరు కోసుకెళ్ళేవాళ్ళు కాదు. గుమ్మడికాయలు దొంగతనం చేయకూడదంటారనేమో సామెత ఉంది కదా! అయితే ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని, మనం రోట్లో మెత్తగా దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి ఈ మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. గుమ్మడికాయ కర్రీ అయినా, సాంబార్ అయినా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా మెల్లిగా ఎలాగోలా అలవాటు చేశాను. వాళ్ళు కూడా తింటున్నారు. ఇందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పంచదార వేసి మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు, ఆ వాటర్‌లో ఈ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదివరకైతే గుమ్మడికాయ పులుసని, గుమ్మడికాయ సాంబారని, గుమ్మడికాయ వడియాలని పెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు గుమ్మడికాయ వాడకం చాలా తగ్గిపోయింది. కానీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్ చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇదిగోండి గుమ్మడికాయ ఉడికిపోయింది. మెత్తగా పీల్ కూడా ఉడికిపోయింది. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి వేసుకొని దించేసుకోవటమే. సోంపు, బిర్యానీ ఆకు వేయటం వల్ల కర్రీ మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడిపోతుంది. ఫైనల్‌గా ఈ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి. బాయ్.